హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక థ్రెడ్. ఈరోజు అయితే హెయిర్ బ్యాండ్ మేకింగ్ అయితే మీకు చూపిస్తానండి. హెయిర్ బ్యాండ్ మేకింగ్లో మెయిన్ ఎండిఎఫ్ బేసెస్ అండి. ఈ ఎండిఎఫ్ బేసెస్ అనేవి మనకు డిఫరెంట్ షేప్స్లో ఉంటాయండి. రౌండ్ షేప్ అని, హార్ట్ షేప్ అని, స్క్వేర్ షేప్, ట్రయాంగిల్, డ్రాప్ షేప్స్ అని ఉంటాయండి. మీకు నచ్చిన షేప్స్లో మీరైతే డిజైన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అటాచెస్ అండి, హెయిర్ బ్యాండ్స్ B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. నేను అటాచర్ తీసుకొని లోపల B7000 గ్లూని అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా హెయిర్ బ్యాండ్ని లోపలికి గట్టిగా అంచుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఆ విధంగా ప్రెస్ చేసుకొని B7000 గ్లూని అటాచర్కి అలాగే హెయిర్ బ్యాండ్కి అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎండిఎఫ్ బేస్కి మిడిల్లో వచ్చేలాగా గట్టిగా స్టిక్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదండి, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ విధంగా స్టిక్ చేసుకొని ఒక 10 minutes అయినా డ్రై అవ్వనివ్వాలండి. అప్పుడే స్టిక్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు దీనిపైన డిజైన్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి. నేను చూపిస్తున్నట్టుగా B7000 గ్లూని బేస్ చుట్టూ, ఎండిఎఫ్ బేస్ చుట్టూ అప్లై చేసుకోవాలండి. నేనైతే వైట్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. నేను చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్లోన ఎండిఎఫ్ బేస్ చుట్టూ ఒక లేయర్ లాగా వచ్చేలాగా కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఎండిఎఫ్ బేస్కి కింద గ్లూ నేను చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని అలాగే కుందన్స్ పైన కూడా చివరన అలాగ గ్లూని అయితే అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకొని నేనైతే డ్రాప్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ని తీసుకొని సేమ్ అండి ఇందాక పెట్టుకున్నట్టుగానే పెట్టుకుంటున్నానండి. నేను చూసారు కదండి, ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం ఒక లేయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ లేయర్ డ్రై అయిన తర్వాతనే ఇంకొక లేయర్ని అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. ఎందుకంటే డ్రై అవ్వకుండా వేసుకోవడం వల్ల ఒక కుందన్ అంటుకొని మనకైతే కుందన్స్ వచ్చేస్తుంటాయండి. డ్రై అయిన తర్వాత మీరు ఇంకొక లేయర్ వేసుకోవడం వల్ల మీకు కుందన్ అనేది రాకుండా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఈ టిప్ అయితే మీరు యూజ్ చేస్తారని అనుకుంటున్నానండి. ఈ విధంగా నేను లేయర్స్ అన్నీ కంప్లీట్ చేశానండి. చూసారు కదండి, ఫ్లవర్ అయితే ఎంత బాగా వచ్చిందో. వైట్ గోల్డ్ అలా కంప్లీట్ చేశానండి నేనైతే. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ బేస్ మీద ఏ విధంగా కుందన్స్ వేసుకోవాలో చూద్దామండి. సేమ్ అండి ఇదే విధంగా గ్లూని అప్లై చేసుకొని నేనైతే ట్రయాంగిల్ షేప్ గ్రీన్ అండ్ గోల్డ్ కుందన్స్ని అయితే తీసుకుంటున్నానండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేను ఏ విధంగా స్టిక్ చేసుకుంటున్నానో. మనం ట్రయాంగిల్ షేప్ని ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ సైడ్ లాగా పెట్టుకోవాలండి. గోల్డ్ అండ్ గ్రీన్ పక్కకు వచ్చేలాగా పెట్టుకోవాలని నేను చూపిస్తున్నట్టుగా ఇదే ప్రాసెస్ని అయితే మొత్తం బేస్ మొత్తం అయితే అలానే పెట్టుకోవాలండి. ఇదే ప్రాసెస్ వస్తుందండి. ఇదంతా కంప్లీట్ చేశాక నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది. నేనైతే 3mm గోల్డ్ కుందన్స్ అయితే పెట్టుకున్నానండి పైన. అలాగే నెక్స్ట్ హార్ట్ షేప్ అండి. హార్ట్ షేప్ కూడా సేమ్ అండి ఇలానే గ్లూ అప్లై చేసుకోవాలండి. చేసుకొని నేను 3mm రౌండ్ కుందన్ పింక్ కలర్ తీసుకొని అయితే హార్ట్ షేప్ చివర మొత్తం హార్ట్ షేప్ లాగా పెట్టేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి నేను ఏ విధంగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకోవాలండి. నేనైతే మీకు సింపుల్గా ఉండే హెయిర్ బ్యాండ్స్ మేకింగ్ అయితే చూపిస్తున్నానండి. ఎందుకంటే బిగినర్స్ కూడా యూజ్ అవ్వాలనే చెప్పి నేను ఈ సింపుల్గా చూపిస్తున్నానండి. ఏ విధంగా మేక్ చేసుకోవాలో సింపుల్ డిజైన్స్తో చూపిస్తున్నానండి. ఈ విధంగా పెట్టుకోవాలండి. చూసారు కదండి, హార్ట్ షేప్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలండి. హార్ట్ షేప్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇప్పటివరకు నేను చేసిన బ్యాండ్స్ అన్నీ డ్రై అయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఒక ఫ్లవర్ టైప్గా చాలా బాగా వచ్చిందండి. బ్యాండ్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది హార్ట్ షేప్ అండి, ఇది కూడా బాగుంది. అలాగే నెక్స్ట్ ఫ్లవర్ టైప్లో వచ్చిందండి. మీరు చూసినట్టయితే పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో చేసామండి. ఇది గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేసాము. ఈ కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించింది అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.